గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సామాజిక రంగ వ్యయంలో ఏపీనే టాప్, సచిన్ సరసన కోహ్లీ శతమానం, రైతన్నలకు రెండో విడత రైతు భరోసా, చిన్నారుల ఆరోగ్యానికి రక్ష, కొల్లేరులో విహంగామా, పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు, జీవనశైలి వ్యాధులపై ప్రత్యేక ఫోకస్, ఢిల్లీలో జనం ఉక్కిరిబిక్కిరి, శరణార్థి శిబిరాలపై భీకర దాడులు, దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ నివారణకు మార్గాలు. ఈరోజు వార్తలను చూద్దాం. సామాజిక రంగ వ్యయంలో ఏపీనే టాప్. సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. ఆ తరువాత గుజరాత్ రెండో స్థానంలో ఉందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలు పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలైన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాల కన్నా అత్యధికంగా వ్యయం చేసినట్లుగా కాగ్ తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తొలి 6 నెలల్లోనే ఈ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55.71% వ్యయం చేసినట్లుగా పేర్కొంది. మరోవైపు ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. సచిన్ సరసన కోహ్లీ శతమానం. ఈడెన్ గార్డెన్స్ మైదానం దాదాపు 70,000 మంది ప్రేక్షకుల హోరు తమ మొబైల్ ఫోన్లలో అరుదైన ఘట్టాన్ని చిత్రీకరించేందుకు సిద్ధమైన తరుణం. రబడా వేసిన బంతిని బ్యాక్ ఫుట్ పై కవర్స్ దిశగా ఆడి సింగిల్. అంతే, స్టేడియం మొత్తం కోహ్లీ నాదంతో హోరెత్తిపోయింది. అభిమానులు ఎన్నాళ్లుగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైలురాయిని బర్త్డే బాయ్ అందుకున్నాడు. వన్డేల్లో 49వ సెంచరీతో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమన్ చేసి కోహ్లీ తన పుట్టినరోజున తనకే ప్రత్యేక కానుక ఇచ్చుకున్నాడు. తన 289వ మ్యాచ్లో కోహ్లీ ఈ రికార్డును చేరుకుని ఆల్ టైమ్ గ్రేట్ సరసన నిలిచాడు. శరణార్థి శిబిరాలపై భీకర దాడులు. గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం 3 శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. ఆల్ మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో 6 మృతి చెందారు. ఆదివారం బురీజ్ క్యాంప్లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలోనే 73 మంది మృతి చెందారు. ఈ 3 ఘటనల్లో 60 మందికి పైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లుగా గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇటీవలే జబాలియా, బురీజ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికి పైగా జనం మరణించారు. హమాస్తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఢిల్లీలో జనం ఉక్కిరిబిక్కిరి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. వాయు నాణ్యత పడిపోతోంది. వరుసగా 6వ రోజు ఆదివారం సైతం పొగమంచు దట్టంగా కమ్మేసింది. నగరంలో కాలుష్యం మరోసారి అత్యంత తీవ్రం కేటగిరీలోకి చేరింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచి శనివారం సాయంత్రం 4 గంటలకు 415గా ఉండగా ఆదివారం ఉదయం 7 గంటలకు
460కు చేరుకుంది. కలుషిత గాలితో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం మరో 5 రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు కూడా వినవచ్చునని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సూచించారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడం, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాలను దహనం చేయడంతో ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్రంగా పడిపోతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల రాజధానుల కంటే ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికి పడిపోతుండడం, కాలుష్యం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాలుష్యానికి కారణమయ్యే రవాణా వాహనాలు, వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. కొల్లేరులో విహంగామా. కొల్లేరు అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన పక్షులు ఏకంగా 105 రకాలుగా ఉన్నట్లుగా ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ 2023 నివేదిక వెల్లడించింది. ఇక్కడ మొత్తం 81,495 పక్షులు ఉన్నట్లుగా నిర్ధారించింది. వీటిలో అత్యధికంగా 7,875 కోయిలలు ఉండగా రెండో స్థానంలో 6,869 పెలికాన్లు ఉన్నట్లు తేల్చింది. వీటితో పాటు ఎర్రకాళ్ళ కొంగలు, కంకణాల పిట్ట, నల్లరెక్కల ఉల్లంకి పిట్ట వంటి అనేక పక్షి జాతులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఇవి కాకుండా కొల్లేరు అభయారణ్యానికి ఏటా 3 లక్షల నుంచి 4 లక్షల పక్షులు విహారానికి వస్తున్నాయి. వీటిలో సుమారు 1.20 లక్షల పక్షులు విదేశాల నుంచి విడిది కోసం వచ్చే పక్షులుగా ఉంటున్నాయి. కొల్లేరు ప్రాంతాన్ని పక్షులు సంచరించే ప్రయాణంలో సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటారు. కొల్లేరు చిత్తడి నేళ్ల ప్రాంతం కావడంతో పక్షులు ఇక్కడ విడిది చేసేందుకు ఇష్టపడతాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర 30 దేశాల నుంచి వివిధ జాతుల పక్షులు వలస వస్తుంటాయి. అక్టోబర్ నుంచి వీటి రాక మొదలవుతుంది. మార్చి నాటికి సంతానోత్పత్తి చేసుకుని ఇవి తిరిగి వెళ్లడం జరుగుతుంది. నిండా పక్షులతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతం ఈ ఏడాది పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ దృష్ట్యా ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాల వద్ద పర్యాటకుల కోసం అటవీ శాఖ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అంచనా వేస్తోంది. రైతన్నలకు రెండో విడత రైతు భరోసా. వైఎస్ఆర్ రైతు భరోసా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడతలో 7,500 చొప్పున 52.57 లక్షల మందికి 3,942.95 కోట్ల మేర ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించగా, తాజాగా రెండో విడతగా 4,000 చొప్పున 53.53 లక్షల మందికి 2,204.77 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. చిన్నారుల ఆరోగ్యానికి రక్ష. రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యానికి మరింత భరోసానిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ, విశాఖపట్నంలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి పంపింది. 2014 ముందు ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్లో పిల్లల కోసం నీలోఫర్ ఆసుపత్రి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఈ ఆసుపత్రి సేవలను కోల్పోయింది. దీంతో పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లవలసి వస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించింది.
అంతేకాకుండా అలిపిరి వద్ద 450 కోట్లతో పీడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని టీటీడీ సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరహాలోనే విశాఖ, విజయవాడల్లోనూ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో 500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి ఏర్పాటుకు డిఎంఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గుండె, కిడ్నీ, మెదడు, కాలేయ సంబంధిత జబ్బులతో పాటు చిన్నపిల్లల్లో క్యాన్సర్కు ఇతర అన్ని రకాల వైద్య సేవలు అందించేలా 17 స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను రెండింటినీ ఏర్పాటు చేస్తున్నారు. పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను అందించనుంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79% మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1.80 లక్షలు ఇస్తుండగా ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు 35,000 చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామాగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి 4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరు మీదే ఇస్తున్నారు. జీవనశైలి వ్యాధులపై ప్రత్యేక ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య మేళాలు జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి వరంలా మారాయి. ఇప్పటికే ఆయా వ్యాధులకు మందులు వాడుతున్న వారు సక్రమంగా మందులు వాడేలా చూస్తున్నారు. మరోవైపు మధుమేహం, రక్తపోటు వంటివి ఉన్నా ఇప్పటి వరకు గుర్తించిన వారికి సైతం ఇంటింటి స్క్రీనింగ్లో పలువురిని గుర్తించారు. వారిని కూడా జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాల వద్దకు తీసుకువెళ్లి నిపుణులతో పరీక్షలు చేయించడంతో పాటు మందులు సక్రమంగా వాడేలా చూస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సైతం మెగా వైద్య మేళాలు నిర్వహించడం పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో లాభదాయకంగా ఉంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మధుమేహం లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారిని గుర్తించి వారికి పిహెచ్సిల్లో HbA1c పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం వారికి పిహెచ్సికి మ్యాపింగ్ చేయడం ద్వారా క్రమం తప్పకుండా మందులు వాడేలా చూస్తున్నారు. మానిటరింగ్ సెల్ ద్వారా రిఫరల్ చేసిన రోగులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం. వేదిక మారుతోంది, ప్రత్యర్థి మారుతున్నారు. కానీ ప్రపంచ కప్లో మన జట్టు ఆధిపత్యంలో మాత్రం ఏ మార్పు లేదు. గెలుస్తున్నారు, గెలుస్తూనే ఉన్నారు. అప్రతిహతంగా అలుపు లేకుండా అంతకంతకు ఆధిపత్యం. మిగతా జట్లతో అంతరం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. వేరే జట్లపై పులుల్లా విరుచుకుపడ్డ వాళ్ళు కూడా మనోళ్ల ముందుకొచ్చేసరికి పిల్లులైపోతున్నారు. ప్రత్యర్థి జట్ల ఆత్మవిశ్వాసమంతా నీరుగారిపోయేలా, ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయేలా మామూలు దెబ్బ కొట్టట్లేదు టీమిండియా. తాజాగా రోహిత్ సేన ధాటికి కుదేలైన జట్టు దక్షిణాఫ్రికా. ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. మొత్తంగా టోర్నీలో 4 350+ స్కోర్లు సాధించిన సఫారీ జట్టు ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో చేసిన పరుగులు 83 మాత్రమే. అదే వికెట్ మీద భారత్ స్కోరు 326. ఇంతకంటే ఏం చెప్పాలి మన జట్టు ఆధిపత్యం గురించి? బ్యాటింగ్ చాలా కష్టమైన పిచ్ అయినా సరే భారత్ బ్యాటర్ల పట్టుదలకు తలంచుతోంది. కానీ మన బౌలర్లు బంతి అందుకోగానే వాళ్లకు సెల్యూట్ చేస్తోంది. ఈడెన్లోనూ అదే జరిగింది. పుట్టినరోజు నాడు కోరుకున్నట్లే కోహ్లీ సెంచరీ చేసిన వేళ మిగతా ఆటగాళ్లు సమిష్టిగా సత్తా చాటడంతో భారత్ ఖాతాలో మరో భారీ విజయం. దాంతోపాటే పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానం. ఇప్పటికే సెమీస్ చేరిన రోహిత్ సేన మరో సెమీస్ జట్టు దక్షిణాఫ్రికాను ఆదివారం ఏకంగా
243 పరుగుల తేడాతో మట్టి కరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగుల భారీ స్కోర్ చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ 101 నాటౌట్, వన్డేల్లో 49వ శతకంతో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. శ్రేయస్ అయ్యర్ 77, రోహిత్ శర్మ 40, జడేజా 29 నాటౌట్ ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం జడేజా విజృంభించడంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. వచ్చే ఆదివారం తన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ నెదర్లాండ్స్ను ఢీకొంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ నివారణకు మార్గాలు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య ఉన్నవారు మూత్ర విసర్జనకు చాలా వేగంగానూ అత్యవసరంగానూ వెళ్ళవలసి రావడం, మామూలు ఫ్రీక్వెన్సీతో పోలిస్తే చాలా ఎక్కువ సార్లు బాత్రూంకు వెళ్ళడం, మూత్ర విసర్జన ఫీలింగ్తో బాత్రూంకు వెళ్ళడం కోసం రాత్రిళ్ళు మాటిమాటికి నిద్రలేవడం, మూత్రం ఆపుకోలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వైద్య సహాయం లేకుండానే ఈ సమస్యల నివారణకు కొన్ని మార్గాలు ఉన్నాయి. జీవనశైలి మార్పుల్లో భాగంగా దేహానికి అవసరమైనన్ని నీళ్లు మాత్రమే తాగాలి. కొంత పరిశీలన, అభ్యాసం ద్వారా తమకు రోజుకు ఎంత పరిమాణంలో నీళ్లు అవసరమో తెలుసుకోవచ్చు. నీళ్లు తక్కువైనప్పుడు డీహైడ్రేషన్ వల్ల కండరాలు బిగుసుకుపోవడం, మజిల్ క్రాంప్స్ వంటివి కనిపిస్తాయి. ఈ పరిస్థితి రానంత మేర నీళ్లు తాగుతూ తమకు ఎన్ని నీళ్లు అవసరమో గుర్తించవచ్చు. నిద్రపోవడానికి 2 గంటల ముందుగా నీళ్లు తాగాలి. పొగ తాగే అలవాటును మానివేయాలి. కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీలు, కోలా డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ను ప్రేరేపిస్తాయి. పైగా ఇవన్నీ సాధారణ ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి వీటిని పూర్తిగా మానివేయడమే మంచిది. కొన్ని మందులు వాడగానే మూత్రం ముదురు పసుపు రంగులోనూ తీవ్రమైన వాసనతోనూ రావచ్చు. ఇటువంటి మందుల్ని డాక్టర్ సలహా లేకుండా తమంతట తామే కొని వాడకూడదు. ఇలాంటి కొన్ని చర్యలతో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ నివారణ, నియంత్రణ వీలవుతుంది. అయితే ఈ జాగ్రత్తల తరువాత కూడా సమస్య తగ్గకపోతే వైద్యుని సంప్రదించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నటనలో సూర్యకాంతానికి ప్రత్యామ్నాయం లేదు. తెలుగు సినీ రంగంలో ప్రత్యామ్నాయం లేని వారిలో అలనాటి మేటి నటీమణి సూర్యకాంతం మొదటి వరుసలో ఉంటారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చెన్నైలో సూర్యకాంతం శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె సినీ జీవిత విశేషాలతో రూపొందించిన తెలుగింటి అత్తగారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ ఏ నరేంద్ర కుమార్కు జాతీయ స్థాయి అవార్డు. శిశు శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ భారతీయ పీడియాట్రిక్ సర్జన్ల సంఘం జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో విశేష సేవలకు గాను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జన్స్ ఈ అవార్డును శనివారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు అందించింది. దీపావళికి ప్రత్యేక రైళ్లు. దీపావళి సందర్భంగా హైదరాబాద్ కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాకేష్ తెలిపారు. ఫేస్బుక్ యాడ్స్లో ఫేక్ లోన్ యాప్స్ నమ్మి మోసపోవద్దని సైబర్ భద్రతా నిపుణుల హెచ్చరిక. గనుల శాఖ మహిళా అధికారి హత్య. బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు భూ విజ్ఞాన శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కెఎస్ ప్రతిమ అనే అధికారిని దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు. ఈ నెల 14 నుంచి 20 వరకు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి జమల పూర్ణమ్మ తెలిపారు. రానున్న 3 రోజులు వానలు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు కూడా
సంభవించవచ్చునని పేర్కొంది. ఆసియా మహిళల హాకీ విజేత భారత్. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4-0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. ఈ ట్రోఫీని భారత్ గెలవడం ఇది రెండోసారి. అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర క్షిపణి పరీక్ష. అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించినట్లుగా రష్యా ఆర్మీ ప్రకటించింది. చికితకు స్వర్ణం. జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో పసిడి దక్కింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో చికిత ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచ కప్లో నేడు బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.